సంక్రాంతికి మీరందరూ చాలా సందడిగా జరుపుకోవడానికి సిద్ధమే కదా. మరి ఆ పండగని రెట్టింపు చేయడానికి మనబడి పిల్లలతోని ఇంకాస్త సందడిని పెంచుకుందాం. 2025 మనబడి సంక్రాంతి సంబరాలు ఈరోజు ఎంతో ఘనంగా సన్షైన్ టీవీ వారి ఆధ్వర్యంలో షూట్ పూర్తి చేసుకున్నాము. ఇక్కడికి ఈరోజు 3 మనబడి కేంద్రాలు పాల్గొన్నారు. ఓక్విల్, బ్రాంప్టన్, మిసిసాగా కేంద్రాల పిల్లలు, గురువులు, తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి మేమందరం ఎంతో సంతోషంగా సందడిగా పొద్దున్న 8:30 నుంచి ఇప్పుడు సాయంత్రం 5 వరకు చాలా ఘనంగా బాగా ఉత్సాహంగా చేసుకున్నాము. ఈ రోజుని ఇంత బాగా చేసినందుకు, ఇంత బాగా గుర్తుండిపోయేలాగా పూర్తిగా ఒక మంచి మెమరీ లాగా మా అందరికీ అందించినందుకు గాను మనబడి పిల్లలకు, మనబడి కార్యదర్శులకు, అలాగే తల్లిదండ్రులకు, మనబడి గురువుగారులకు అండ్ ఇక్కడ ఈరోజు మాకు షూటింగ్కి హెల్ప్ చేసిన సన్షైన్ టీవీ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మీ అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే, నా పేరు సాత్విక. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రమణము అంటారు. ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అని అంటారు. సంక్రాంతి అసలు సిసలైన తెలుగింటి రైతుల పండుగ. సంక్రాంతి 3 రోజులు గడుస్తుంది. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. సంక్రాంతి అందచందాలు చూడాలంటే పల్లెలకు వెళ్ళాల్సిందే. గ్రామీణ సంప్రదాయాలు, సంస్కృతులు సంక్రాంతి శోభతో విలసిల్లుతాయి. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే హరిదాసు, పిట్టెల దొర, బుడబుక్కలోడు వీధి వీధికి వచ్చి ప్రజలను ఆహ్లాదపరుస్తారు. మాటలలోనే హరిదాసు వచ్చేశాడు. నేను హరిదాసుని, హరి ఒక దాసుని. హరి రంగ హరి రమణ గోవింద, హరి హరియో రంగ హరి వైకుంఠవాస, హరి హరియో రంగ హరి భద్రాదివాస, హరి హరియో రంగ హరి. హరిదాసు చెప్పింది విన్నారు కదా. ఇప్పుడు పిట్టల దొర కూడా వస్తున్నారు. నేను ఎవరో తెలుసా? మీ పిట్టల దొరని. నా తుపాకు చూసారా? నేను ముందు కాల్స్తే వెనక కాలుస్తుంది. ఎన్నుకున్న పిట్ట చచ్చిపోతుంది. నాకు ఎంతమంది దోస్తులు ఉన్నారో తెలుసా? పవన్ కళ్యాణ్ నా దోస్తే, రేవంత్ రెడ్డి నా దోస్తే, జగన్ రెడ్డి నా దోస్తే, డొనాల్డ్ ట్రంప్ నా దోస్తే, జస్టిన్ ట్రూడో నా దోస్తే, అబ్బబ్బబ్బా అందరు నాయకులు నా దోస్తులే. ఒకరోజు డొనాల్డ్ ట్రంప్ నాకు కొంచెం సహాయం అడిగిండు. సో సహాయం చేస్తే నేను $10,000 ఇచ్చాడు. ఆ $10,000తో ఏం చేయాలో తెలియక అందరికీ పనిచేస్తాను. ఎవరికన్నా సహాయం కావాలంటే ఈ పిట్టల దొర ఉండు. ఈ పిట్టల దొరికి వచ్చేయండి, నేను సహాయం చేసేస్తా. ధన్యవాదాలు. నాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కైట్స్ని ఎగరేస్తాము. నా పేరు విహాన్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రైతానికి జై. నా పేరు శ్రీహాన్. నా పేరు విహాన్. నాకు కోడి పండు చాలా ఇష్టం. సంక్రాంతి అచ్చమైన తెలుగింటి రైతు పండగ. రైతు కళ్ళలో ఆనంద కాంతులు విరబూసే పండగ. రైతు క్షేమమే దేశ క్షేమం. అందరి కడుపులు నింపే రైతులకి నా ధన్యవాదాలు. రైతన్నకి జై. నా పేరు హితేన్. సంక్రాంతి అంటే పెద్దవాళ్ళకి కాదు పెద్ద పండుగ, చిన్నవాళ్ళకు పెద్ద పండుగే. భోగి రోజున తెల్లవారుజామున లేచి భోగి మంటల ముందు కూర్చుంటాము. పాత వస్తువులు, పాత బట్టలు వేస్తాము. సంక్రాంతి రోజులు కొత్త బియ్యంతో పొంగలి, అరసలు మొదలగు పిండి వంటలు చేస్తారు. సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగ కనుమ పండుగ. దీన్ని పశువుల పండుగ అని కూడా అంటారు. కనుమ పండుగను ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు. పంటలు చేతికి అందటంలో సహాయపడిన పశువులన్నింటినీ పొలాల్లోని బావుల వద్దకు కానీ చెరువుల వద్దకు కానీ తోలుకుపోయి స్నానం చేయించి ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను పదునైన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడలున్న వారు వాటి కొమ్ములకు
ఇత్తడి కుప్పెలు తొడిగి మెడలో మువ్వలు పట్టీలు మూతికి మూజంబరాలతో అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. నా పేరు యశస్విని. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు ఆద్య. పెద్దవాళ్ళు చిన్న పిల్లలకి భోగిపళ్ళు వేసి ఆశీర్వదిస్తారు. రేగిపండ్లు, అక్షంతలు, నాణెం బిళ్ళలతో వేస్తారు. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం భోగి పండుగని జరుపుకుంటున్నాము. భోగి పండుగ రోజు ప్రత్యేకత ఏంటంటే పిల్లలకి భోగిపళ్ళు వేయడం. భోగిపళ్ళు వేయడం ఒక్కో ప్రదేశంలో ఒక్కోలాగా జరుపుకుంటారు. కానీ భోగిపళ్ళు వేయడం వల్ల భోగి పండుగ రోజున పిల్లలకి ఏ దిష్టి తగలకుండా వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ భోగి పండుగ జరుపుకుంటారు. భోగి పళ్ళు పిల్లల బ్రహ్మరంధ్రం పైన వేస్తారండి. దానిపైన వేస్తే వాళ్ళ మేధోశక్తి పెరుగుతుందని ఒక శాస్త్రీయంగా చెప్పబడిన విషయం అది. భోగి రోజు ఎందుకు వేస్తారంటే అప్పుడు రేగిపళ్ళు వస్తాయి. రేగిపళ్ళు రోగనిరోధక శక్తిని ఇస్తాయని చెప్పి రేగిపళ్ళు వేస్తారు. రేగిపళ్ళు వాళ్ళ తలపైన వేసి దీవిస్తారు. ఇది సూర్యుడి పండగ. సూర్యుడు వాళ్ళకి దీవెనలు ఇవ్వాలి అని భోగి రోజున పిల్లలందరికీ వేస్తారు. ఈ భోగి పళ్ళు ఎలా తయారు చేస్తారంటే ఒక్కో పక్కన ఒక్కోలాగా తయారు చేస్తారు. కానీ మా తెలంగాణలో మాత్రం ఈ రేగిపళ్ళు ఈ శీతాకాలంలో రేగిపళ్ళు చాలా వస్తాయి కాబట్టి రేగిపళ్ళు, అక్షంతలు, శనగలు, క్యారెట్ ముక్కలు, కొన్ని కాయిన్స్ అండ్ పువ్వులు ఇవన్నీ వేసి పిల్లలకి ఈ భోగిపళ్ళు పోయడం వల్ల భోగిపళ్ళతోని ఆ పిల్లలు చల్లగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారని కోరుకుంటూ భోగిపళ్ళు వేస్తారు. తూర్పుగోదావరిలో భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు, అక్షింతలు, పూలు, నాణాలు కలిపి పిల్లల నెత్తి మీద వేసి ఆశీర్వదిస్తారు తల్లిదండ్రులు. పిల్లలు చల్లగా ఉండాలని, దిష్టి అంతా పోవాలని అని ఆశీర్వదిస్తారు. దిష్టి తీసిన రేగుపళ్ళు తినకూడదు అంటారు. ఎందుకంటే పిల్లలకి దిష్టి తీసినవి కాబట్టి ఆ పిల్లలకి తినకూడదు. మన సాంప్రదాయాల్ని గౌరవిస్తూ పిల్లల్ని దీవించడం చాలా సంతోషంగా ఉంటుంది. భోగి పండ్లని పోతాము భామలారండి, భోగి పండ్లని పోతాము భామలారండి, మన బాలలను ఆశీర్వదించగా భోగి పండ్లని పోదాము భామలారండి. ముత్తులొలికే చిన్నారుల మంచి భవితను మరి మరి మని, ముత్తులొలికే చిన్నారుల మంచి భవితను మరి మరి మని, భోగి పండ్లని పోదాము భామలారండి, మన బాలలను ఆశీర్వదించగా భోగి పండ్లని పోదాము భామలారండి. అందరికీ నమస్కారం అండి. మా పిల్లలు ఇద్దరు మనబడికి గత 2 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళు చాలా తెలుగు నేర్చుకుంటున్నారు. మా కుటుంబం అంతా తెలుగు మాట్లాడని బాగా ప్రోత్సహిస్తుంటాము. కానీ వాళ్ళకి మాట్లాడడానికని ఒక వేదిక అంటూ ఏది ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనబడికి వెళ్ళడం వల్ల తెలుగు మాట్లాడేవాళ్ళు, మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు, తెలుగు మాట్లాడమని ప్రోత్సహించే వాళ్ళు, ఉపాధ్యాయురాళ్ళు వీళ్ళందరూ ఉండడం వల్ల వాళ్ళకి ఒక ప్రపంచమే దొరుకుతుంది. ఆ అద్భుత అవకాశాన్ని నేను చాలా ఆనందిస్తున్నాను. ఈ మనబడి అనేది మన తెలుగు ఇంకా నేర్చుకోవడానికని ఒక పెద్ద వేదికగా నేను భావిస్తున్నాను. భావ వ్యక్తీకరణ చేయాలంటే తెలుగు మాత్రమే అంత గొప్పగా వ్యక్తీకరణ చేయగలుగుతాం. ఇంగ్లీష్లో లేనంత గొప్పగా వాక్యాలు, పద్యాలు అవన్నీ తెలుగులో మాత్రమే ఉన్నాయి. ఆ తెలుగు నేర్చుకోవాలంటే మనబడికి వెళ్ళాలని విశ్వసిస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం. అందరికీ నమస్కారం. మనబడి ఇంకో సదుపాయాన్ని కూడా అందరికీ ఇచ్చింది. సో అదేంటంటే తరగతి గదిలోకి వచ్చి నేర్చుకోవడం కష్టంగా ఉన్న వాళ్ళకి, దూరంగా ఉన్న వాళ్ళకి ఇంటింటా మనబడి అనే ప్రోగ్రాం ద్వారా, ఇంటింటా మనబడి ద్వారా చక్కని సదుపాయాన్ని కూడా కలిగించింది.
అప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండి చక్కగా తెలుగు భాషను నేర్చుకోవడానికి ఇంత మంచి అవకాశాన్ని కలిగించినందుకు మనబడికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ మనబడి తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. కెనడాలో ఉంటూ తెలుగు భాషని మాట్లాడుతూ సంక్రాంతి పండుగని జరుపుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నేను మనబడి బ్రాంప్టన్ శాఖలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. తెలుగు భాష నేర్పడంలో మనబడి పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. దాని గురించి ఒక 2 మాటలు చెప్పి మన పిల్లలతో మనం మాట్లాడదాం. మన బడి తెలుగు వారికి అమ్మఒడి. మన పిల్లలకి నేర్పుతుంది తెలుగు నుడి. మా పిల్లల నోట వస్తుంది మాటల జడి. మా పిల్లలు మాట్లాడుతుంటే వినేవారి మనసుల్లో పొడుతుంది ప్రేమ తడి. ఇది మా తెలుగు బడి యొక్క ఆశయం. ఇప్పుడు మా పిల్లలు ఏ విధంగా తెలుగు నేర్చుకున్నారో, ఈ తెలుగు సంస్కృతి సంప్రదాయాల గురించి వారి యొక్క అభిప్రాయాలు ఏంటో మనం తెలుసుకుందాం. పిల్లలు అందరూ బాగున్నారా? నమస్కారం గురుగారు, అందరం బాగున్నామండి. మంచిది పిల్లలు. మన తెలుగు పండుగల గురించి కొన్ని పేర్లు చెప్పండి. వినాయక చవితి, దసరా, దీపావళి, ఇంకా సంక్రాంతి. సంక్రాంతి అంటే ఏమిటి? సంక్రాంతి దక్షిణ భారతదేశ పండుగలలో ముఖ్యమైనది. సంక్రమణం లేదా సంక్రాంతి అంటే మార్పు చెందు లేదా ప్రవేశించుట. నేను చెప్తాను గురువుగారు. మంచిదమ్మా, చెప్పు. సూర్యుడు 12 రాశుల్లో ఒక్కొక్క నెల ఒక్కో రాశికి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం లేదా సంక్రాంతి. మరి సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు? పల్లెటూళ్ళలో పంటలు పండి ధాన్యం ఇంటికి తెచ్చే శుభ సమయం ఇది. ఈ పండుగ 3 రోజుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజులు చేసుకుంటాం. భోగి పండుగ గురించి ఎవరు చెప్తారు? నేను చెప్పనా గురుగారు? చెప్పమ్మా. భోగి పండుగ రోజు వీధుల్లో భోగి మంట వేస్తారు. పిల్లలు ఆవు పేడతో చేసిన పిడకలు దండలుగా భోగి మంటలో వేస్తారు. భోగి అంటే భోగభాగ్యాలు ఇవ్వడం అని అర్థం. అందరూ తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఇంటి ముంగట రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఇంటింటికి హరిదాసుల కీర్తనలు పాడుతూ వస్తారు. చివరికి నాకు ఇష్టమైనది పిండి వంటలతో భోజనాలు చేస్తారు. ఇంకా ఆ సాయంకాలము చిన్నపిల్లలకి భోగి పండ్లు వేస్తారు. గాలిపటాలు కూడా ఎగరేస్తారు కదా గురువుగారు. మంచిదమ్మా, చాలా బాగా చెప్పా. మరి సంక్రాంతి పండుగ గురించి ఎవరు చెప్తారు? ఈ రోజున ఇంటింటికి గంగిరెద్దుల వాళ్ళు వచ్చి డోలు సన్నాయి వాయిస్తూ గంగిరెద్దులను ఆడిస్తారు. ఈరోజు పెద్ద పండుగ అని కూడా అంటారు. మకర సంక్రమణం. పుణ్యకాలంలో చనిపోయిన పెద్దల పేరున దాన ధర్మాలు చేస్తారు. ఈరోజు పిండి వంటలు కూడా వండుతారు. అందరూ ఆనందంగా ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతారు. సరే, మరి ఈ సంక్రాంతి పండుగని భారతదేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పేర్లతో పిలుస్తారు? నేను చెప్తాను గురుగారు. తమిళనాడులో పొంగల్ అని అంటారు, ఇంకా గుజరాత్లో ఉత్తరాయణ అని, పంజాబ్లో మాంచి అని, ఇంకా అస్సాంలో బిహు అని జరుపుకుంటారు. సరే, మరి సంక్రాంతి పండుగ గురించి ఎవరు చెప్తారు? సరే, చక్కగా చెప్పావు. మరి కనుమ పండుగ గురించి ఎవరు చెప్తారు? నేను చెప్తాను గురుగారు. ముఖ్యంగా ఇది పశు సంపదకు సంబంధించిన పండుగ. మన పాడి పంటలకు ఉపయోగపడే ఆవులకు, ఎద్దులకు పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. బాగుంది. మరి ఈ పండుగల వలన మనకి ఏమి తెలుస్తుంది? నేను చెప్తాను గురువుగారు. సంక్రాంతి పండుగ ద్వారా సామాజిక చైతన్యం కలుగుతుంది. బంధుమిత్రులతో జరుపుకోవడం ద్వారా స్నేహం, సౌభ్రాతృత్వాలు వెల్లువిలుస్తాయి. మన సాంప్రదాయాల గురించి తెలుసుకుంటాము. మన ప్రకృతి, పశు సంపదల ఎడల మన బాధ్యతలను తెలుసుకుంటాము. చివరిగా అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనే భావన పెరుగుతుంది. జయ హో భారత్, జయ హో తెలుగు. అందరికీ నమస్కారం అండి. నేను మనబడి బ్రాంప్టన్ శాఖలో ప్రమోదం తరగతికి అధ్యాపకుడిగా ఉన్నాను. నేను భారతదేశం నుంచి ఇక్కడికి
రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ మనబడి కార్యక్రమాల గురించి తెలుసుకుని మనబడి స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి ఈ సేవలో నా వంతు కూడా సహకరించాలనేటువంటి ఉద్దేశంతో ఇందులో చేరడం జరిగింది. ఇంతకుముందు నేను కొద్ది సంవత్సరాలు భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రైవేటు పాఠశాలలో హిందూ ఉపాధ్యాయుడిగా 18 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత అర్చకుడిగా దేవాలయాల్లో పనిచేస్తూ ఇక్కడికి మా కుటుంబాన్ని చూడడం నిమిత్తం రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ సేవా కార్యక్రమం నాకు చాలా నచ్చి పిల్లలకి తెలుగు నేర్పడం మీద మక్కువతోటి ఈ బ్రాంప్టన్లో పాఠాలు నేర్పుతూ ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు సూర్య. నేను ఇక్కడ తెలుగు నేర్చుకోవడానికి చాలా ఇష్టం. దానికి కారణం నా కొన్ని స్నేహితులతో మాట్లాడచ్చు, కుటుంబంతో మాట్లాడచ్చు. ఇంకా ఇండియాకి వెళ్ళేటప్పుడు అన్నీ అర్థం కాడుతుంది. ఇంకా నా అమ్మమ్మ తాతయ్యతో తెలుగు మాట్లాడుతుంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఇక్కడ మనబడిలో తెలుగు నేర్చుకోవడానికి నాకు ఇంకా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ అందరూ తెలుగు మాట్లాడతారు, ఇంకా నేను తెలుగు నేర్చుకుంటున్నాను. సో అలాగా నేను ఇప్పుడు నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. అందరికీ నమస్కారం. నా పేరు శిస్తేష గాజుల. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. కానీ నేను ఇండియాలో పుట్టాను. నేను కెనడాకి వచ్చినాక నాకు ఎలా తెలుగు మాట్లాడాలో తెలియలేదు. కానీ మనబడి ద్వారా నాకు చాలాసార్లు తెలుగు మాట్లాడడానికి అవకాశం వచ్చింది. నా ఉపాధ్యాయురాలు ఎంతో ప్రేమతో నాకు తెలుగు నేర్పిస్తుంది. నమస్తే, నా పేరు అక్షర. నేను మా నానమ్మ తాతతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే నేను కెనడాకి వచ్చినప్పుడు నేనంతా ఇంగ్లీషే మాట్లాడతా అని అనుకున్నారు. కానీ నేను మనబడిలో చదువుకున్న వల్ల నాకు మా అమ్మమ్మతో మళ్ళీ తాతతో కూడా మాట్లాడడానికి అవుతుంది. ధన్యవాదాలు. హలో, నా పేరు అనుష. నేను ఎక్కడైనా వెళ్ళాలంటే నా అమ్మ నాన్నతో ఎప్పుడు తెలుగులోనే అర్థం. ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళు త్వరగానే నో చెప్తారు, కానీ తెలుగులో చెప్తే వాళ్ళు అవును చెప్తారు. నమస్కారం, నా పేరు సాకేత్. నేను ఎప్పుడన్నా బడికి వెళ్తే నేను అక్కడ ఆంగ్లంలోనే మాట్లాడతాను, కానీ ఇంటికి వచ్చిన తర్వాత తెలుగులో మాట్లాడతాను. ఈ రెండు భాషల మధ్యలో ఒకసారి ఒక భాషలో మాట్లాడడం, ఇంకోసారి ఇంకో భాషలో మాట్లాడడం నాకంత కష్టం అనిపించదు. కానీ నాకు ఒక ఫనీ మూమెంట్ గుర్తుంది. నాకు ఒక తెలుగు స్నేహితుడు బడిలో దొరికాడు. అతనితో మాట్లాడుతూ ఉంటే నేను వేరే స్నేహితుడితో మాట్లాడబోతుంటే నేను ఆంగ్లంలో కాకుండా తెలుగులో మాట్లాడాను. అప్పుడు నేను నా తెలుగు స్నేహితుడు మస్తు నవ్వుకున్నాను. ధన్యవాదాలు. కూడా తెలుగు మాట్లాడేటప్పుడు కూడా కొన్నిసార్లు మర్చిపోయి బడిలో కూడా తెలుగు మాట్లాడతా. అలాగా ఒకసారి అయింది. నేను చిన్నప్పుడు బడిలో నా గురుగారు నన్ను పిలిచింది. అప్పుడు నా గురుగారిని వస్తున్నా గురుగారు అని పిలిచా. అప్పుడు నా గురుగారు ఏంటి నువ్వు ఏం చెప్పావు? అప్పుడు అయ్యో సారీ అని చెప్పా. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఎందుకు నువ్వు అలా చెప్పావని అడిగారు. అప్పుడు నేను ఏమన్నానంటే ఇంకా తెలుగు అలవాటు అవుతుంది, సో అందుకే ఇలా మాట్లాడుతానని చెప్తున్నా. నా పేరు ధన్విక. నేను స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, కానీ మనబడిలో తెలుగు నేర్చుకుంటున్నాను. మనబడిలో టీచర్స్ తెలుగు నేర్చుకోవడానికి చాలా ఈజీగా చేస్తారు. మనబడిలో టీచర్స్ చాలా ఫన్గా హ్యాపీగా ఎంజాయ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తూ ఉంటారు. అందుకే నాకు తెలుగు చాలా ఫన్ అని అనిపిస్తుంది నేర్చుకోవడం. నమస్కారం, నా పేరు రిత్విక్. నేను మనబడిలో ఉన్నప్పుడు
మనబడి క్లాస్లో స్నేహితులతో నేను ఆడుకుంటా. అలాగే నేను మనబడి బయట ఇంటికి వెళ్ళాక నేను వాళ్ళకి కాల్ చేసి నేను ఆడుకుంటా వాళ్ళతోటి. కొన్నిసార్లు నేను చదరంగం కూడా నేను ఆడుకుంటా వాళ్ళతోటి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. నా పేరు మిన్ను గాజుల. మా ఆయన పేరు విజయ్ కుమార్ గాజుల. మా పాప పేరు శ్రీస్తేష గాజుల. తాను బ్రాంప్టన్ మనబడి కేంద్రంలో ప్రకాశం చదువుతుంది. మా బాబు పేరు అర్హా గాజుల. తాను మనబడి బ్రాంప్టన్ కేంద్రంలో బాలబడి చదువుతున్నాడు. ఆ రోజుల్లో పిల్లలు భారతదేశం నుండి కెనడాకు వచ్చిన తర్వాత తెలుగులో మాట్లాడాలన్నా రాయాలన్నా చాలా కష్టంగా ఫీల్ అయ్యేవారు. మాకు ఆ రోజుల్లో బ్రాంప్టన్ సమన్వయకర్తగా పనిచేసిన ప్రవీణ్ గారితో పరిచయం ఏర్పడిన తర్వాత తను మనబడి ప్రత్యేకత గురించి వివరించి దానివల్ల కలిగే లాభాలు, పిల్లలు రాయగలడం, చదవగలడం చేయవచ్చు అని చెప్పి మమ్మల్ని పిల్లల్ని మనబడిలో చేర్పించుటకు అంగీకరింపజేశారు. దాని తర్వాత వాళ్ళు ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది. వాళ్ళు మా పాప మనబడిలో చేరి ప్రవేశం నుండి ఇప్పుడు ప్రకాశంలో ఉంది. తన రాయటం కానీ తను చదవడం కానీ చూస్తే కొంచెం ఆనందంగా, కొంచెం మన మాతృభాషని తెలుగు భాషని ఇంత అందంగా రాయగలుగుతున్నది అని చెప్పి కొంచెం గర్వంగా కూడా ఉంటుంది. ఈ మనబడికి పాఠ్యాంశాలే కాకుండా పాఠ్యేతర విషయాలు చాలా ఉన్నాయి. మనబడిలో జరిగే పిల్లలను చైతన్యవంతం చేయడానికి పిల్లల పండగ అనే కాన్సెప్టు, వీళ్ళ మేధాశక్తికి పదును పెట్టే విధంగా మాటలాట అనే కార్యక్రమము, ఇప్పుడు కొత్తగా ఒకటి కార్యక్రమంని ప్రవేశింపజేశారు బాలమిత్ర అని. మనబడి పిల్లలకే కాదు మనబడేతర పిల్లలకు కూడా అందులో ప్రవేశించి వాళ్ళ ద్వారా పిల్లలు సంభాషణ చేసే విధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా ఆనందంగా ప్రత్యేకంగా అనిపించింది. ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించిన మనబడి యాజమాన్యానికి, సన్షైన్ టీవీకి మాకు కృతజ్ఞతలు. నమస్కారం. నా పేరు ద్వారకనాథ్. మా శ్రీమతి పేరు అరుణ కుమారి. మాకు 2 పిల్లలు, అక్షర, మల్లికార్జున్ కార్తికేయ. మేము కెనడాకి ఒక 5 సంవత్సరాల మునుపు వచ్చినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ బాగా ప్రావీణ్యం పొందుతున్నారు. అయితే వాళ్ళకు తెలుగు అంతగా రావడం లేదు. మేము మాట్లాడినా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అప్పుడప్పుడు మేము తెలుగు ప్రోగ్రామ్స్ టీవీలో పెట్టిస్తున్నాం. వాళ్ళు అర్థమవుతుంది కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు కొంచెం, బట్ రాయడం కష్టం అవుతుంది. మాకు మనబడి అనే ప్రోగ్రాం తెలిసింది. దానిలో జాయిన్ చేయించిన తర్వాత తెలుగు రాయడం, మాట్లాడడం బాగా చేస్తున్నారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు దామోదర్ రెడ్డి. మా పిల్లలు అనూష, అమృత తెలుగు మాట్లాడడం చాలా కష్టంగా ఉన్నది. అసలు మా పేరెంట్స్తో మాట్లాడడం కూడా వాళ్ళు చాలా కష్టంగా ఉండేది. సో నేను అది చూసి వాళ్ళు అసలు తెలుగు మర్చిపోతారేమో, మనతోనే ఇంకా ప్రాక్టీస్ చేయకపోతే ఇండియా పోయినప్పుడు కూడా వాళ్ళకి తాతయ్యలతో అమ్మమ్మతో మాట్లాడడం కష్టమైద్దని నేను మా ఫ్రెండ్ ద్వారా మనబడి కేంద్రాన్ని సంప్రదించడము, ఆ తర్వాత వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేసినారు. పిల్లలు ఇప్పుడు మంచిగా తెలుగు మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉన్నది. థ్యాంక్ యూ. నా పేరు మెహరేష్ అండి. మా అబ్బాయి సాకేత్. ఇంతకుముందు తెలుగు బాగానే మాట్లాడేవాడు ప్రాపర్గా, కాకపోతే ఇంగ్లీషైజ్డ్ వర్జన్ మాట్లాడేవాడు. మనబడిలో చేరాక ప్రాపర్ తెలుగు మన యాక్సెంట్లో మాట్లాడుతున్నాడు అండ్ బాగా రాయగలుగుతున్నాడు. అదే కాక నేను చూసిన చేంజెస్ ఏంటంటే తెలుగు ఇండియాలో ఉన్న భాషల్లో కొన్ని తమిళ్ కానీ హిందీ కానీ దాంట్లో ఉన్న పోలికలు, డిఫరెన్సెస్, వ్యత్యాసాలు అవన్నీ కూడా కొంచెం చూడడం స్టార్ట్ పెట్టాడు. సో అంటే వేరే భాషల్లో కూడా భారతీయ భాషల్లో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అన్నట్టు.